ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ప్రోగ్రామింగ్ ఎలా స్టార్ట్ చేయాలి. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తే బెటరా? లేదు ఇప్పుడున్న టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకుంటే సరిపోతుందా అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో చివరి వరకు అయితే క్లారిటీగా చూసండి. అండ్ మీకు బోనస్ టిప్ కూడా ఇస్తాను లాస్ట్ వరకు చూస్తాయి. సో ఫస్ట్ ఇది వచ్చేసి హౌ టు స్టార్ట్ ప్రోగ్రామింగ్. అసలు ప్రోగ్రామింగ్ మనం ఎలా స్టార్ట్ చేయాలి అనే దానికి వస్తే ఫస్ట్ మనం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అంటే కెరియర్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అంటే లైక్ ఫ్రంట్ ఎండ్ అవ్వాలనుకుంటున్నావు నువ్వు అసలు ఏం అవ్వాలనుకుంటున్నావో తెలుసుకో. ఓకే, తర్వాత నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అంటే వెబ్ డెవలప్మెంటా, లేదా ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నావా, లేదా డేటా అనలిస్ట్ డేటా సైంటిస్ట్ లోకి వెళ్ళాలనుకుంటున్నావు. ఫస్ట్ ఇవైతే నువ్వు క్లారిటీగా తెలుసుకో. ఒక దీనికి సంబంధించి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తా. సో మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది. ఏంటంటే ఇప్పుడు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం, లేదా ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాం. మనం ఒక హౌస్ కట్టాలనుకున్నప్పుడు మనం దానికి ఎన్ని చూస్తాం? ఒక రేకుల షెడ్డా, లేదా పెంకుటిల్లా, లేదంటే మనం బిల్డింగా. సో ఇవన్నీ మనం ఎలా ఆలోచించుకుంటామో దాంట్లో కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఒకవేళ నువ్వు బిల్డింగ్ కట్టాలనుకుంటున్నావు అనుకో, నీకు బేస్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. లేదు నువ్వు పెంకుటిల్లు లేకపోతే రేకుల షెడ్ కట్టాలనుకుంటున్నాం అనుకో, అది ఎలా ఉన్నా పర్వాలేదు సో కొంతకాలం వరకు. సో అట్లా అన్నమాట మనం ఈ ప్రోగ్రామింగ్ సైడ్ వచ్చేసేటప్పటికి కూడా ఎట్లాగే ఉంటుంది సాఫ్ట్వేర్ ఫీల్డ్ కూడా. సో ఏంటంటే మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఆ ఎగ్జాంపుల్ బట్టి మనం ఇప్పుడు చెప్పబోయన్నీ కూడా మీకు క్లియర్ కట్గా అర్థమవుతాయి. సో ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్, ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్. ఈ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ కి ఏమేమి అవసరం అవుతాయి అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ విత్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రేమ్ వర్క్ కూడా నేర్చుకోవచ్చు. ఫ్రేమ్ వర్క్స్ అంటే రియాక్ట్ జేఎస్ అనేది ఫేమస్ అనమాట ఇప్పుడు రీసెంట్ డేస్ లో. తర్వాత బ్యాక్ ఎండ్. సో బ్యాక్ ఎండ్ వచ్చేసి మనకి డేటాబేసెస్ ఉంటాయి అంటే SQL లో. తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏదైనా కూడా నేర్చుకోవచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే C++, జావా, పైథాన్, PHP, జావా ఇవన్నీ కూడా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నమాట. సో వెబ్ డెవలప్మెంట్ లో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. సో ఇది ఏంటంటే నీకు వెబ్ డెవలప్ ఫ్రంట్ ఎండ్ రావాలి విత్ బ్యాక్ ఎండ్ కూడా రావాలి. దీనికైతే మంచి డిమాండ్ ఉంది ఇప్పుడైతే మనకి. దీంట్లో ఏమేమి నేర్చుకోవాలంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ విత్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీకు పర్టికులర్లీ PHP లేదా పైథాన్, ఇవి రెండు మెయిన్ అన్నమాట. తర్వాత మీకు డేటాబేస్ అనేది నేర్చుకోవాలి, SQL లాంటిది. తర్వాత ఫ్రేమ్ వర్క్ కూడా నువ్వు నేర్చుకోవాలి. ఫ్రేమ్ వర్క్ అంటే ఇందాక మీకు చెప్పాను రియాక్ట్ జేఎస్ అనేది ఒక మంచి ఫ్రేమ్ వర్క్ అనమాట. ఇది ఫ్రేమ్ వర్క్ రియాక్ట్ జేఎస్ అనేది ఏంటంటే ఇది ఒక లైబ్రరీ. దేంట్లో జావా స్క్రిప్ట్ ఇది ఒక లైబ్రరీ. పైథాన్ లో ఎలా లైబ్రరీస్ ఉంటాయో దీంట్లో కూడా లైబ్రరీస్ ఉంటాయి. జావా స్క్రిప్ట్ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఏంటంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనమాట జావా స్క్రిప్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకు రోల్ డేటా సైంటిస్ట్ ఉంది, డేటా అనలిస్ట్ ఉంది. సో డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ కి మనం ఏం నేర్చుకోవాలంటే DBMS, MongoDB, SQL, పైథాన్ ఇవైతే నేర్చుకోవాలన్నమాట. తర్వాత ఓకే, ఇప్పుడు వరకు మనం ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే ఏమేమి సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ లో ఏమేమి రోల్స్ ఉన్నాయని మనం నేర్చుకున్నాం. సో నెక్స్ట్ మనం ఏం చేసుకోబోతున్నాం అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ C++, జావా, పైథాన్, PHP, జావా స్క్రిప్ట్ ఇవన్నీ కూడా మీకు ఫేమస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇది కూడా ఒక మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నమాట మనకి రీసెంట్ గా. సో దీంట్లో మనం ఏది నేర్చుకోవాలి? సో ఒకవేళ మీరు బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలనుకుంటే, లేదు మేము వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి, ఫ్రంట్ ఎండ్ కింద వెళ్ళాలనుకుంటే మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు. జావా స్క్రిప్ట్ అనేది మీరు నేర్చుకోవచ్చు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో, ఇంక్లూడింగ్ CSS, HTML. సో ఇవి నేర్చుకుంటే సరిపోతుంది మీకు. లేదు నేను ఒక పర్ఫెక్ట్ ఏదైనా ప్రోగ్రామింగ్ జావా లేదా C++, పైథాన్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటే నా సజెషన్ ఏంటంటే మీరు C లాంగ్వేజ్ తో స్టార్ట్ చేయండి. C అనేది మనకి బేసిక్ లాంగ్వేజ్ అనమాట. సో సిలో ఏంటంటే మనకి అన్ని కూడా మనమే చేసుకోవాలి. ఇన్బిల్ట్ లైబ్రరీస్ అనేవి ఉండవు. సో మనం ఏంటంటే కోడ్ అనేది పర్ఫెక్ట్ గా మనం నేర్చుకోగలం. సో ఏమంటారు ఇందాక మీకు బిల్డింగ్ లో ఏదైతే మీకు బేస్మెంట్ అనేది ఏదైతే చెప్పానో సో ఇది కూడా బేస్మెంట్ లాగా అనమాట. ప్రోగ్రామింగ్ అనేది ఒక బిల్డింగ్ అయితే దాంట్లో C ప్రోగ్రామింగ్ అనేది మీకు బేస్మెంట్ లాగా వర్క్ చేస్తుంది అన్నట్టు.
సో మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటున్నా, పిహెచ్పి నేర్చుకుందాం అనుకుంటున్నా, పైథాన్ నేర్చుకుందాం అనుకుంటున్నా, మీరు ఏం నేర్చుకుందాం అనుకుంటున్నా, సి అనేది మెయిన్ అన్నమాట. లేదు నేను మిషన్ లెర్నింగ్ సైడ్, డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలనుకుంటే మీరు ఆబ్వియస్లీ పైథాన్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. సో నేను పైథాన్తో నేర్చుకుంటే ఏమైనా ప్రాబ్లమ్? ఏ ప్రాబ్లం లేదు. సో పైథాన్తో కూడా నేర్చుకోవచ్చు. లేదు నేను జావా సైడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే మీరు ఖచ్చితంగా సి నేర్చుకుంటే బెస్ట్ కెరియర్ ఆప్షన్ అనేది మీకు ఉంటుంది. ఎందుకంటే మీరు సింపుల్గా చేయగలరు జావాని. ఎప్పుడైతే మీకు సి లాంగ్వేజ్ అయితే వచ్చి ఉంటుందో. సో డిబిఎంఎస్, డేటాబేసెస్, పైథాన్, పిహెచ్పి ఇవన్నిటికి కూడా సి బేసిక్స్ అనేవి ఉంటాయి. సో మీరు సి బేసిక్స్ ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా ఉంటారో మిగతా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో మీరు పర్ఫెక్ట్గా రాణించగలరు అనమాట. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే సి లాంగ్వేజ్ ఇస్ ద బెస్ట్ లాంగ్వేజ్ ఫర్ బిగినర్స్ అనమాట. సో మనం మరి ఎక్కడ నేర్చుకోవాలి? మనకి యూట్యూబ్లో చాలా ట్యూటోరియల్స్ ఉంటాయి అనమాట. సో లేదు అనుకుంటే మీరు ఈ వీడియో కింద కమెంట్ అయితే చేయండి సి లాంగ్వేజ్ అని. నేను నెక్స్ట్ మీకు సి లాంగ్వేజ్ ట్యూటోరియల్స్ అనేవి నేను నేర్పిస్తాను. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదే. మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.